కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. సెకండ్ న్యూస్ చూస్తే భూతాన్ని మళ్లీ రాకుండా చూసుకుంటామని పెట్టుబడిదారులకు ఏపీ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. గడిచిన 5 ఏళ్ల పాలన గురించి ఆలోచించొద్దన్నారు. తాను క్రియేట్ చేసిన ఏపీ బ్రాండ్ ను గత ప్రభుత్వం ధ్వంసం చేసిందన్నారు. మళ్లీ ఆ భూతం వస్తే పరిస్థితి ఏంటనే ఆందోళనలో కొందరున్నారని, ప్రభుత్వం కంటిన్యూ అయ్యేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన ఫికీ సదస్సులో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. As he rightly mentioned, past 5 years don't keep it in mind. Andhra Pradesh had a very bad experience. Because of that, what I built brand, it has been damaged. People are asking now, even future, again, if that type of experiment will happen, what is going to happen? I am assuring you, we are very careful. Whenever I am careful, no problem at all. Now I am taking all precautions for continuation of this government. Reason is very simple. Narendra Modi ji is giving stable government. Because of that, consistent government is creating more balanced growth rate and sustainable growth rate. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ప్రభుత్వం కంటిన్యూ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం, భూతాన్ని మళ్లీ రాకుండా చూసుకుంటాం అని పెట్టుబడిదారులకు సీఎం చంద్రబాబు హామీ ఇవ్వడానికి గల రీజన్స్ ఏంటి? ఏం జరిగింది అక్కడ? ఈరోజు విజయవాడలో ఒక చాలా కీలకమైన సమావేశం జరిగింది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ జరిగింది. దీంట్లో సాధారణంగా ఇండస్ట్రియలిస్టులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దీనిని వాళ్ళని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ముందుకు రావాలంటూ గత పాలనని చాలా స్ట్రాటజికల్గానే ఆయన రాజకీయపరమైన కోణాన్ని కూడా ఇందులో వినియోగించారని మనం అనుకోవచ్చు. ఎందుకంటే గత పాలనని గురించి ప్రస్తావిస్తూ, ప్రస్తుతాన్ని గురించి చెప్తూ, భవిష్యత్తు గురించి అనేక ఆశల్ని, అనేక హోప్ని ఇచ్చే ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చేశారు ఈ సమావేశం ద్వారా. అదే సమయంలో గత పాలన గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ ఎక్కడ వైఎస్ఆర్సీపీ పేరు కానీ, జగన్ పేరు కానీ ప్రస్తావించలేదు. కానీ గత 5 ఏళ్లలో జరిగిన నష్టాన్ని మళ్ళీ తిరిగి అట్లాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా చూస్తాను అని చెప్పడం ద్వారా వాళ్ళ ఒక ఉత్సాహాన్ని, వాళ్ళ నమ్మకాన్ని నింపే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. మొదటి నుంచి కూటమి ప్రభుత్వం చెప్తోంది, గత 5 ఏళ్లలో రాష్ట్రంలో పెట్టుబడిదారులకి అనుకూలమైన వాతావరణం లేకపోవడంతో పెట్టుబడులు రాలేదు. అలాగే ఉన్న సంస్థలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయే విధంగా అట్లా గత పాలకులు వ్యవహరించారు. అదే సమయంలో పెట్టుబడులు లేకపోవడంతో ఉపాధి కోల్పోయాం, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో రాష్ట్రం పూర్తిగా దిగజారిపోయిందంటూ మొదటి నుంచి ఎన్నికల ప్రచారంలో అదే చెప్తూ వచ్చారు. ఎన్నికల తర్వాత మొదటి ఏడాది కాలంగా ప్రతి నిత్యం అవకాశం దొరికిన ప్రతి సందర్భంలోనూ ముఖ్యమంత్రి అదే ప్రసంగాన్ని, అదే విషయాన్ని చెప్తూ వస్తున్నారు. సో ఈరోజు కూడా అట్లాంటి అవకాశాన్ని తీసుకున్నారు. ఈరోజు చాలా కీలకమైన పెట్టుబడిదారులు ఉన్న సమావేశంలో చెప్తూ గతంలో జరిగిన తప్పులు ప్రస్తావిస్తూ ఇంకోసారి భవిష్యత్తులో రాకుండా జాగ్రత్తలు తీసుకున్నామంటూ చాలా కీలకమైన వ్యాఖ్య అది. ఎందుకంటే గతంలో చేసిన పొరపాట్లు నేను చేయబోనికపోయినా ఖచ్చితంగా తిరిగి మళ్ళీ ప్రభుత్వం వచ్చేదానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలో, ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలో అలాంటి వాటితోనే వెళ్తున్నాను. కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, అలాంటి సంకోచం లేకుండా మా రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రండి అని చెప్పే ప్రయత్నం ఆయన చాలా గట్టిగా చేసే ప్రయత్నాన్ని చేసిన సందర్భంగా దీన్ని చూడాల్సిన నేపథ్యం కనిపించింది. అదే సమయంలో మరింత లోతుగా దాన్ని విస్తరించే ప్రయత్నం కూడా చేశారు. కేంద్రంలో కూడా వరుసగా థర్డ్ టర్మ్ గవర్నమెంట్ ఉండడంతో అన్ని అభివృద్ధి పనులన్నీ కావచ్చు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ముందుకు వేగంగా తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. కాబట్టే దేశ ఆర్థిక వ్యవస్థ 10వ స్థానం నుంచి 4వ స్థానానికి వచ్చింది. అదే సమయంలో గుజరాత్లో కూడా వరుసగా 6 సార్లు కాన్సిక్వెంట్ గవర్నమెంట్ ఉండడం వల్ల అందరికీ గుజరాత్ ఒక మోడల్ స్టేట్ అయింది. సో అట్లాంటిది వరుసగా ఒకే ప్రభుత్వాలు అధికారంలోకి వస్తే అభివృద్ధి కన్సిస్టెన్సీ ఉంటుంది, సస్టైనబిలిటీ ఉంటుంది. కాబట్టి వాటికి సంబంధించి అట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు ప్రభుత్వ పరంగా మేము తీసుకుంటున్నాం. పెట్టుబడిదారులు కూడా అట్లాంటి నమ్మకంతోనే ముందుకు రండి, ప్రజలు కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా దాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు వెళ్లే విధంగా వ్యవహరించినట్టు ముఖ్యమంత్రి చాలా వ్యూహాత్మక ప్రసంగాన్ని తనకి మంచి అవకాశం దొరికినప్పుడల్లా, మంచి వేదిక దొరికినప్పుడల్లా చెప్తూ వస్తున్నారు. అదే మరొకసారి ఆ ప్రయోగాన్ని మరొకసారి ఆయన ఈరోజు చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఒకవైపు ప్రతిపక్ష పార్టీ ప్రజల్లోకి వెళ్ళాలి, ఏడాది పాలన పైన హామీలేమి నెరవేర్చలేదని ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాన్ని ఒకటి రూపొందిస్తున్న ఖచ్చితమైన అదే సమయంలో ముఖ్యమంత్రి గత ప్రభుత్వానిపైన తీవ్రమైన విమర్శలు పరోక్షంగా చేస్తూ మళ్ళీ ఆ భూతాన్ని ఆయన పర్టికులర్గా భూతం అనే పదాన్ని వాడుతున్నారు. ఎందుకంటే ప్రజలకు అర్థం అవ్వాలన్న రీతిలో కావచ్చు, లేకపోతే ప్రజల్లోకి సరళమైన భాషను తీసుకెళ్లడం ద్వారా ఒక పొలిటికల్ మైలేజ్ పొందే ఉద్దేశంతో కావచ్చు, మళ్ళీ అదే పదాన్ని వాడుతూ ఖచ్చితంగా ఆ భూతాన్ని
సీసాలో బంధించే ప్రయత్నం చేస్తున్నాం, దాన్ని రాకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటాం. సో పెట్టుబడిదారులు నిస్సంకోచంగా రండి. మీరు కేవలం పెట్టుబడులతోనే కాదు, రాష్ట్రంలో ఉన్న పాలసీ మేకింగ్లో కూడా మీరు భాగస్వామ్యత వహించాలి. ఎందుకంటే ఇప్పుడు గతంలో తాను ఐటీకి సంబంధించి కావచ్చు, ఆ తర్వాత అందుబాటులో వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగంగా అందుకోవడం వల్లే రాష్ట్రం హైదరాబాద్ కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వేగంగా ముందుకు వెళ్ళింది. సో ప్రస్తుతం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలం, మిషన్ లెర్నింగ్ కాలం, క్వాంటమ్ కంప్యూటింగ్ కాలం. కేంద్రం క్వాంటమ్ మిషన్ ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ వ్యాలీని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఆ దిశగా మీరు వేగంగా రాష్ట్రంలో ఉన్న ప్రయోజనాలను అందుకునేందుకు వీలైనంత త్వరగా వేగంగా ముందుకు రావాలంటూ ఆయన పిలుపునిచ్చారు. అదే సమయంలో వాళ్ళకి అవసరమైన అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో కాకుండా వెనకబడిన ప్రాంతాల్లో కానీ మీరు పెట్టుబడులు తోస్తే మరింత ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్తూనే గత ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే SIPB సమావేశాలు 25 సమావేశాలు నిర్వహించడం కావచ్చు, అందులో ఎంతమందికి ఉదాహరణకి TCS లాంటి వాటిని కూడా ఆయన ప్రస్తావించారు. కేవలం 99 పైసలకే ఎకరా ల్యాండ్ ఇవ్వడం ద్వారా ప్రిస్టేజ్ సంస్థను తీసుకొస్తాం, దాని ద్వారా రాష్ట్ర ప్రతిష్ట పెరుగుతుంది, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. అట్లాంటి అవకాశాలను అందిపుచ్చుకోవాలంటూ ఆయన ఫిక్కీలో పాల్గొన్న పెట్టుబడిదారులకి, పారిశ్రామికవేత్తలకి పిలుపునిచ్చిన నేపథ్యం అయితే ఈరోజు స్పష్టంగా మరొకసారి కనిపించినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ఈశ్వర్.